మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటో మనోహర్, ఎంత ఆలోచించినా ఇంకా నీ దగ్గర నేనేం దాచానో గుర్తుకు రావడం లేదు. పోనీ అదేంటో నువ్వే చెప్పు. నీ మనసులో ఉన్నది నాకెలా తెలుస్తుంది రాధా? ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. బాగా ఆలోచించు. కుంపతీసి మనోహర్ మీదున్న అభిప్రాయాన్ని అడుగుతున్నాడో ఏంటి? అదే అయి ఉంటుంది. అంతకు మించి ఇంకేమై ఉంటుంది? ఆ విషయంలో నాకు ఇంకా ఏ క్లారిటీ రాలేదు. నేను ఎలా చెప్పాలి? సరే మనోహర్, అదేంటో నాకు తెలియట్లేదు, వదిలేసే. రేపేదో ప్లాన్ చేస్తానన్నావు కదా, నేను రేపే చూస్తాను. నువ్వేం చేస్తావు? అన్ని విషయాల్లో ఏమో గానీ ఈ విషయంలో మాత్రం నువ్వు బయటపడవు. సరే, ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాధనైతే బయటకు పంపించేశాను కానీ ఆస్తినైతే చేజెక్కించుకోలేకపోతున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అసలు ఆ లాయర్ ఎవరు, ఆస్తి వెనుకున్న రహస్యం ఏంటి అనేది కనుక్కొని ఆస్తిని ఎలా కొట్టేయాలో ప్లాన్ చెయ్యాలి. ఇన్ని రోజులు నిన్ను మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ నిన్ను మిస్ అవ్వలేదు. నువ్వింకా నాకు అందంగా అందుబాటులోనే ఉన్నావనే విషయం తెలిసి నా మనసు ఆనందంతో పులకరించిపోతుంది. చాలా మిస్ అవుతున్నాను మనోహర్. నీకు పెళ్ళైందని తెలిసినా ఈ ఇంట్లో ఉండి నిన్ను రోజు చూస్తూ గడిపేస్తున్నాను. కానీ రాధని బయటకు పంపించడం వల్ల నిన్ను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఒక విషయంలో మాత్రం చాలా హ్యాపీ మనోహర్, నీకు ఇంకా పెళ్లి కాలేదు. అది తెలిసినప్పటి నుంచి నా మనసు గాల్లో తేలుతుంది, ఆకాశంలో విహరిస్తుంది. ఎప్పటికైనా నువ్వు నా వాడివి మనోహర్. నిన్ను ఇంకెవ్వరికీ దక్కనివ్వను. రాధ కుటుంబాన్ని నా కుటుంబంగా మార్చుకున్నాకే నిన్ను కూడా నా వాణ్ణి చేసుకుంటాను.
ఇన్ని రోజుల తర్వాత నా మనసులోని మాట మెసేజ్ రూపంలో నీకు పంపిస్తున్నాను. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా చెయ్యలేకపోయినా నిన్ను మాత్రం వదిలిపెడతాననుకోకు. I love you. ఏమైంది మనోహర్? ఏంటా కంగారు? ఏం లేదు అదేంటి ఫోన్ చూడగానే ఏదో కంగారు పడ్డా, అడుగుతుంటే ఏం లేదు అంటున్నావు? అబే ఏం లేదు రాధా, జస్ట్ ఊరికే. జస్ట్ ఊరికే ఎవరైనా కంగారు పడతారా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వి, నేను చూస్తాను. అరే ఏం లేదని చెప్తుంటే వినవేంటి రాధా? ఇదిగో నేను అర్జెంటుగా ఒక ఫోన్ మాట్లాడుకోవాలి. ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది ఇప్పుడే. నాకు అర్జెంటుగా కాల్ చేయరని. నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది మనోహర్కి? ఎందుకో కంగారు పడ్డాడు. ఏంటి అని అడిగితే చిరాకు పడ్డాడు. ఫోన్లో ఏముంది అసలు? ఫ్రెండ్ ఫోన్ చెయ్యి అంటే ఎవరైనా ఇంత కంగారు పడతారా? ఏదో ఉంది. అయినా నేనేదో రాధ మనసులో ఉన్న విషయం చెప్పు అంటే నాకెవరో ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టారేంటి? ఎవరై ఉంటారు? ఏదో రాంగ్ మెసేజ్ అయి ఉంటుంది. లేదంటే మనకెవరు ఐ లవ్ యూ చెప్తారు? అసలు ఇన్ని రోజులు పరిచయం ఉన్న రాధే నాకు ఐ లవ్ యూ చెప్పట్లేదు. ఇంకా వేరే వాళ్ళు నాకు ఐ లవ్ యూ చెప్తారా? ఛాన్సే లేదు. రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. మనోహర్, నీ ఆలోచనల నుండి, నీ మనసులో నుండి రాధని తొలగించి నా మీద ప్రేమ కలిగేలా చేస్తా. అంతవరకు ఈ దాగుడు మూతలు తప్పవు మనోహర్. త్వరలోనే నా మీద నీకు ప్రేమ పుట్టేలా చేస్తాను. అంతవరకు నేను కూడా ఈ దాగుడు మూతల ప్రేమతో అడ్జస్ట్ అవుతాను. ఐ లవ్ యూ మనోహర్. ఈరోజు మొదటిసారి అమ్మ నన్ను ఆఫీస్కి తీసుకెళ్తానంది. ఈరోజు ఆఫీస్లో అందరి ముందు మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి. తర్వాత అందరినీ నా గ్రిప్పులో పెట్టుకోవాలి. అమ్మ గాయత్రి, ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు గాయత్రి, చిన్న పనుండి వచ్చాను. రాధ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా, మనకి ఇంకే సమస్య లేదు. ఇక ముందుండి మా సమస్య అంతా నువ్వే కదమ్మా చూసుకోవాలి. పైగా ఆ రాధ బ్యాగ్ని బయటికి ఇసిరేసిందే నేను. అలాంటిది నాకు నువ్వే కదమ్మా సాయం చేయాల్సింది. అంటే నేను నీకు సహాయం చేశాను, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నాడన్నమాట. అదేంటి బాబాయ్, అలా అడగడానికి మొహమాట పడుతున్నారేంటి? మీకేం కావాలో చెప్పండి. అదేనమ్మా, లాస్ట్ టైం పెద్ద అమౌంట్ అడిగాను, తర్వాత అడ్జస్ట్ చేస్తాను అని చెప్పావు. ప్రస్తుతం ఒక 1000 రూపాయలు ఇస్తే అవసరం తీరిపోతుంది. వీళ్ళని రోజు ఇలాగే ఎంటర్టైన్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు రాధను బయటికి గెంటేయడానికి వీళ్ళ సహాయం తీసుకున్నాను, కానీ వీళ్ళు ప్రతిసారి ఇలా వచ్చి డబ్బులు అడిగితే కష్టం. పైగా వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. వీళ్ళని కూడా త్వరలోనే బయటికి పంపించే ఏర్పాటు చెయ్యాలి.
ఇంకోవైపు ఆ రోషన్ గాడు కూడా ఆస్తిలో వాటాకొచ్చినా వస్తాడు. తమ్ముడు కొడుకే కదా అని నాన్న ఆస్తిని పంచినా పంచుతాడు. అలా జరగకుండా ఉండాలంటే ముందు వీళ్ళని వదిలించుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను అడిగింది 1000 రూపాయలే కదమ్మా. నీ కోసం ఎంత కష్టపడ్డాను. అయ్యో బాబాయ్, బాబాయ్ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. మీకేం కావాలో నేను చూసుకుంటాను కదా. ఒక్క నిమిషం. బాబాయ్, మీరు నన్ను 1000 రూపాయలు అడిగారు, కానీ ప్రస్తుతం నా దగ్గర 500 ఉన్నాయి. ఇవి తీసుకోండి, మిగతావి నేను తర్వాత ఇస్తాను. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. గాయత్రి, త్వరగా కిందకి రమ్మా, టైం అవుతోంది. అదిగో అమ్మ పిలుస్తుంది బాబాయ్. ఈరోజు అమ్మ నన్ను ఆఫీస్కి తీసుకెళ్తుంది. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. వస్తాను పిన్ని. మీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? అడిగితే ఏ 1,00,000 2 లక్షలు అడగాలి కానీ 1000 2000 అడుగుతారా? పైగా మీరు అడిగింది 1000, ఆవిడిచ్చింది చీప్ గా 500. ఎందుకు తీసుకున్నారు? వద్దనచ్చుగా. అంటే అడగంగానే డబ్బులు ఇచ్చేసరికి ఆనందం బట్టలకి తీసేసుకున్నాను. అయినా నాకు ఈరోజు సరిపోతాయిలే. అంతా నా కర్మ. చిల్లరొద్దరా మగడా అంటే నోట్లయితే సౌండ్ రావు అన్నారట. అలా ఉంది వరుస. గాయత్రి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లాగడానికి ఏదైనా మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. సత్య, ఎక్కడో ఉండాల్సిన దానివి ఎక్కడికొచ్చా? ఇలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో చదవాలని ఆశపడిన దానివి ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ని సొంతం చేసుకోబోతున్నావు. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిల్లైనట్టు నిజమైన గాయత్రి కోసం కట్టిన ఈ ఇన్స్టిట్యూట్ నీ చేతిలోకి రాబోతుంది. ఈ ఇన్స్టిట్యూట్కి యువరాణిని నేను. ఏంటి గాయత్రి అలా చూస్తున్నావు? సాక్షాత్తు సరస్వతీదేవి కొలువున్న ఆలయం మన ఇన్స్టిట్యూట్ ఇదేనమ్మా. అవునమ్మా, ఎన్నో ఆశలతో ఎంతో ఇష్టంగా 10 మందికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో నీ పేరు మీద మేము మొదలుపెట్టిన ఇన్స్టిట్యూట్. నా పేరుతో కాదు, నా కోసం కట్టిన ఇన్స్టిట్యూట్. పదమ్మా, లోపలికెళ్దాం. పద. రాదా, ఆ ఫైల్ అక్కడ పెట్టు. ఒకసారి నా క్యాబిన్కి రండి. మేడం మేడం చెప్పండి. ఆ రాధా మనోహర్లను ఒకసారి రమ్మనండి. సరే మేడం. సార్, మేడం మీ ఇద్దరిని మేడం పిలుస్తున్నారు. ఓకే, మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఓకే. పదరాదా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు వచ్చారు? అదేంటి మేడం అలా అంటున్నారు?
ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసమే అన్ని రెడీ చేస్తున్నాం. డోంట్ యాక్ట్ స్మార్ట్ మనోహర్. నిన్న అంత పెద్ద గొడవే మిమ్మల్ని బయటకు పంపించేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆఫీస్కి వచ్చారు? గాయత్రి, నువ్వుండమ్మా. ముందు మీరు బయటికెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఆఫీస్లో అడుగు పెడతారు? అవును మనోహర్, ఒకసారి వద్దు అనుకున్న తర్వాత ఎందుకు ఇలా ప్రతిసారి ప్రాబ్లం క్రియేట్ చేయడం? ఇది ఎవరికీ మంచిది కాదు. ముందు రాధను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి సార్ అలా అంటారు? మేము బయట మీకు నచ్చకపోవచ్చు, అది పర్సనల్. కానీ మేము ఆఫీస్లో ఏ తప్పు చేయలేదు, ఇది ప్రొఫెషనల్. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? దయచేసి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వం. వచ్చి మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాం ప్లీజ్. పైగా మా ఇద్దరికి సంవత్సరం వరకు అగ్రిమెంట్ ఉంది కదా. అయినా మేము ఆఫీసులో ఎలాంటి తప్పు కానీ పొరపాటు కానీ చేయలేదు సార్. అందుకే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఓహో, అగ్రిమెంట్ ఉంది. మీరు ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి మీరు ఆఫీస్లో పనిచేసుకోవచ్చు అనుకుంటున్నారా? కొంపదీసి ఆ అగ్రిమెంట్ ఉందని అమ్మ ఒప్పుకుంటుందా ఏంటి? అసలు మీకు ఈ జాబ్ ఇవ్వడానికి, మీతో మా కంపెనీ అగ్రిమెంట్ చేయడానికి రీజన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. కానీ నేను మర్చిపోలేదు. ఈ జాబ్లో ఉండాలంటే వాళ్ళు భార్యాభర్తలు అయి ఉండాలి అనేది మొదటి నిబంధన. అలాంటిది భార్యాభర్తలు కాకుండా భార్యాభర్తలైనట్టు మమ్మల్ని మోసం చేసి ఈ జాబ్లోకి వచ్చినందుకు మిమ్మల్ని ఇప్పుడే టర్మినేట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తూ మీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక నుండి ఈ ఇన్స్టిట్యూట్కి గానీ మీకు గానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి జాబ్ లేని మీరు ఈ క్యాంపస్లో గానీ ఈ కంపెనీలో గానీ ఉండడానికి వీల్లేదు. వెంటనే మీరు బయటికి వెళ్ళండి. వీళ్ళు ఏ అగ్రిమెంట్ ని అడ్డు పెట్టుకుని ఉండాలి అని వచ్చారో అదే అగ్రిమెంట్ ని వాడి అమ్మ వీళ్ళను బయటికి పంపించేస్తుంది. అది కాదు మేడం, మా మాట ఒక్కసారి వినండి. ఏమండి, నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచి మోసం చేసి ఆస్తి అంతస్తులకు ఆశపడి ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళం చేసి మోసం చేయాలి అనుకునే ఇలాంటి వాళ్ళు ఇంకొక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పంపించేయండి. హలో, వెళ్లే ముందు చిన్న అడ్వైస్ చూడండి. ఇప్పటికైనా ఎదుటి వాళ్ళని మోసం చేసి బ్రతకాలనే ఆలోచన నుంచి బయటకొచ్చి మంచిగా బ్రతకడానికి ట్రై చెయ్యండి. నేను లేను అని తెలిసి నా స్థానంలోకి రావడానికి భార్యాభర్తల్లా నటించి మంచితనంతో మా అమ్మకు దగ్గరే ఈ ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేశారు. కానీ నేను తిరిగొచ్చాక ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాం. ఇప్పటికైనా
ఎదుటి వాళ్ళ స్థానాన్ని కోరుకోవడం మానేయ్ రాధా. జీవితం బావుంటుంది. ఆ దేవుడిచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయి. ఇంకొకసారి ఇటువైపు గాని మా ఇంటి వైపు గాని కన్నెత్తి చూడాలని ప్రయత్నించుకో. ప్రతిసారి మా అమ్మ మంచి మాటలు చెప్పి పంపించేస్తుంది అని అనుకోకు. జాగ్రత్త. ఎప్పటికీ నా స్థానం నాదే. వెళ్ళండి. కరెక్ట్ వచ్చారేంటి? మీరు మా ఇన్స్టిట్యూట్ దాకా రావడం మీరు పెట్టిన ప్రపోజల్ మాకు బాగా నచ్చింది. రాధే ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మంచి ఆలోచనతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రాధ ఎక్కడుంది మేడం? ఇక్కడే ఉన్నాం సార్.